హాయ్ హలో అందరికి నమస్తే. జనసేన పార్టీ నాయకురాలు మాట్లాడినటువంటి మాటలు ఆ ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరి ఆ ఆడియోలో ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేటువంటి విషయాలు మీకు క్లియర్గా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి 15 సంవత్సరాల పాటు మన పొత్తు కొనసాగుతుంది అని చెప్పి, ఆ పొత్తు కొనసాగాలంటే ఏం చేయాలి? అంతర్గతంగా వాళ్ళ పార్టీ కూడా సమిష్టిగా ఉండాలి. మరి సమిష్టిగా ఉండేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట ప్రతిరోజు కూడా ఆ సంబంధించినటువంటి అసంతృప్తులు బయటపడుతూనే ఉన్నాయి. ఏ రకంగా? ఏంటి, నువ్వు ఏ జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకుంటున్నాం, నువ్వు ఏం చేయమంటే అది చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తున్నా కూడా మాకు దారుణమైనటువంటి అవమానాలు ఎదురవుతుంటే కూడా నువ్వు వాటి గురించి ప్రశ్నించకుండగా మమ్మల్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చాలామంది ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద. జనసేన పార్టీకి సంబంధించినటువంటి వీర అభిమానులు అదొక ఎత్తు అయితే, అండ్ అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఇంకా అట్లనే ఉన్నారో, కష్టమో నష్టమో ఏదో రకంగా పవనే మా దేవుడు మా స్వామిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేష్టలు కూడా మరి ప్రజలకు కోపాన్ని తెప్పిస్తూ ఉన్నాయి. వారితో పాటు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నాయకురాలకు కూడా కోపం తెప్పిస్తూ ఉన్నాయి. మనం ఈ మధ్య చూసిన ఘటనలు ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, కోనసీమకు సంబంధించి కానీ వేరు ప్రాంతాల్లో మరి వినాయక మండపాల దగ్గర డ్యాన్సులు కానీ, నిన్న మళ్ళీ కోనసీమలో మరొకటి ఇష్యూ జరిగింది కదా, కత్తులతో వినాయక చవితి నిమజ్జనంలో మరి వాళ్ళు డ్యాన్సులు వేయడం కానీ వీరంగాలు సృష్టించడం కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇది చూసేటప్పుడు వాళ్ళపైన ఆటోమేటిక్గా జన సైనికులు కాస్త జన సైకోలుగా పిలువబడుతున్నారనేటువంటి ఆ విషయాన్ని కూడా దానికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి విజయనగరం జిల్లాకు చెందినటువంటి తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ జనసేన నాయకురాలు పాలవలస యశస్విని గారు ఆమె మాట్లాడినటువంటి ఆడియో ఒక్కసారి వినండి. సరే బాబు గారు ఉన్నారంటే వాళ్ళొకటి వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర చేతకూడదు, వీళ్ళ దగ్గర చేతకూడదు అంటే సహాయం చేసిన దాన్ని ఒకటే ముగ్గులో గోవిందం చేసేసారు ఆయన. అదే చేసిన వాళ్ళు ఒకటే, చేయని వాళ్ళు ఒకటే, గోడ మీద పిల్లులు ఉన్నారు. అంటే గోడ మీద అటు ఇటు రెండు వైపులా ప్రయత్నం చేసుకున్నారు. అంటే అందరినీ ఒకే ఘాటికి కట్టేశారు అని చెప్పి ఆ మహిళ మాట్లాడుతూ ఉంది. ఇంకా దారుణాలు చూడండి. బాలు పెట్టరా, బాలు నన్ను తిట్టాడు చేశాడు, నేను ఏం లేకుండా ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నా ఫోటో వేసుకునేవాడు. రాజకీయంగా ఆయన పెట్టరు, ఇది నాకేం చేస్తున్నారు, మన తూర్పు కాపు చేస్తున్న సన్మానాలు ఎవరు నీకు చెప్పేయించుకున్నాను ఫోటో సిగ్గు లేకుండా. చూడండి, అంటే పదవులు ఉన్న వాళ్ళు ఒకటే, పదవులు లేని వాళ్ళు ఒకటే. పార్టీలో ఒక ఫ్లెక్సీ వేయాల్సి వస్తే తూర్పు కార్పొరేషన్ చైర్మన్గా సిగ్గు లేకుండా అడిగి మరీ వేయించుకున్న ఫోటో అని ఆమె మాట్లాడుతూ ఉంది. అండ్ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులకు సంబంధించి ఏ రకంగా మాట్లాడుతూ చూడండి. చెప్తున్నా ఆయన నేను సార్ అంటే చేశాడు. ఇది మా పరిస్థితి, ఇట్లా ఉంది. పదవులు సపోర్ట్ చేసి ఇచ్చిన వాళ్ళకి అంతే, చేయనోడు అంతే. ఎందుకు మనుషులు ముందు పదవులు ఎవరికి, మనుషులు మనం అది గుర్తు రావడం ఎవరికి, రిలేషన్స్ ఏమి గుర్తులేదు. అసలు ఏంటి ఇలా ఉన్నారేంటి ఇక్కడ అర్థం అనిపిస్తుంది. అసలు ఎక్కడ వేరే గ్రహం నుంచి వచ్చారు జనాల్లో అనిపిస్తుంది. వేరే గ్రహం నుంచి ఏమైనా వచ్చారా అనిపిస్తుందంట. దరిద్రంగా ఉంది నాకు విజయనగరంలో. అసలు క్యాడర్ చాలా లో క్యాడర్ రా, ల్యాబ్ రోడ్ చి. సరే బాబు గారు లేబర్ వాళ్ళు దరిద్రంగా ఉంది క్యాడర్, చీ వేరే గ్రహం నుంచి వచ్చారని చెప్పి ఆ మహిళా నాయకురాలు మాట్లాడినటువంటి ఆడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. బయట పబ్లిక్ మాట్లాడడం మానేసి ఇప్పుడు చివరికి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలే, తూర్పు కార్పొరేషన్ కాపు చైర్మన్గా ఉన్నటువంటి యశస్విని గారు కూడా మరి ఈ వాళ్ళ నాయకులు ఎట్లా ఉన్నారని, పదవులు ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ వేరే గ్రహాల నుంచి వచ్చారని చెప్పి, లేబర్ వాళ్ళు అని చెప్పి, చీచిచి ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదని చెప్పి అందరిని ఒకే ఘాటికి కట్టేశారని చెప్పి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు. సో ఇదే విషయాలను మనం చెప్పామనుకోండి, మనకు ఒక ముద్ర వేసేస్తారు, వీడు పలానా పార్టీ, వీడు పలానా పేటీఎం, వీడు సైకో షాడిస్ట్ అని చెప్పి.
మరి వాళ్ళ యొక్క పరిస్థితులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది జనసేన పార్టీకి సంబంధించిన ఆ నాయకురాలు చెప్తే ఎట్లుంటుంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఆ చివరి పంచం అనేది అదే కిక్కే వేరప్ప అని, అట్లుంటుంది. వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటే ఎట్లుంటుంది అంటే కిక్కే వేరప్ప అని చెప్పి కామెంట్లు, సోషల్ మీడియా వేదికకు పెద్ద ఎత్తున కామెంట్లు. బాగుంది మేడం, బాగా చెప్పారు, జనసేన పార్టీ నాయకుల యొక్క క్యారెక్టరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఆడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కదా, మరి జనసేన పార్టీ కార్యకర్తల నుంచి నో రెస్పాన్స్, స్పందన లేదు. పార్టీ పెద్దలు ఉంటారు, వాళ్ళ నుంచి కూడా స్పందన లేదు. మరి ఈమె చెప్పే అబద్ధాలన్నప్పుడు, ఆరోపణలు చేస్తుందన్నప్పుడు వాళ్ళు స్పందించి మాట్లాడితే కదా, వాళ్ళు మాట్లాడడం లేదు. మాట్లాడకపోతే, స్పందించకపోతే ఏమనుకుంటారో ఆమె చెప్పింది నిజం అనుకునే పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు అదే జరుగుతూ ఉందన్నమాట. సో మరి ఈమె చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.